సో సంబంధాలు ఈ రోజు సం కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళ మనకు సంతోషం రావాలి అంటే ఇస్తూ పోవడం ఒకటే మార్గం. అంటే సేవ. సేవ అంటే ఇవ్వడం. అసలు భగవంతుడు చెప్పించే జీవన విధానమే ఇవ్వడం. సో మనం ఇస్తే తిరిగి వస్తుంది, తీసుకోవడం కాదు. సో ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే అలా మనం సేవ చేస్తూ పోతూ ఇస్తూ పోతుంటే లోకువైపోతాము. అంటే ఎవరైనా అవమానిస్తారు, చేస్తూ పోతే ఇంకా చేపిస్తారు, చేసినా మనకు అప్రిసియేషన్ లేదు, ఎవరు మెచ్చుకోరు. ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించే ముందు మీరు అన్నది రైటే. నిజంగా ఈ రోజు ఎవరికైనా చేయడానికి వెళ్ళామంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వీళ్ళనంత మటుకు మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడామంటే వెంటనే అప్పులు కూడా అడిగేస్తారు. మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇస్తాను. ఆ తర్వాత డబ్బులు ఇచ్చాక అవి ఎలాగో తిరిగి రావు. సో ఈ రోజు మనం మంచితనంతో ఉండి ఇలా భగవద్గీత చదువుకుని, రామాయణ మహాభారత చదువుకుని, శాస్త్రం ప్రకారం నేను అందరికీ సేవ చేస్తూ పోతాను, ఇస్తూ పోతాను, శాంతితోటి వ్యవహరిస్తాను, ప్రేమతో వ్యవహరిస్తానంటే సమస్యలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే కౌరవ సామ్రాజ్యంతో డీల్ చేస్తున్నాం కాబట్టి. సో మరి ఏంటి దీనికి పరిష్కారము అని అంటే ఇక్కడ ఆత్మ అన్నదే సాంఖ్యయోగం మళ్ళీ. సో ఆత్మ అన్న విషయాన్ని తెలుసుకు అన్న స్థితిలో చేస్తూ పోవాలి. చేస్తూ పోతే ఏమైందంటే మీకు ఎవరు మెచ్చుకోరు, మళ్ళీ తిరిగి ఎవరు చెయ్యరు. కానీ ఇక్కడ మనం చేసిన దానికి మెచ్చుకోవాల్సింది, తిరిగి ఇవ్వాల్సింది భగవంతుడు గాని వ్యక్తులు కాదు. సో కర్మ ఫిలాసఫీకి వద్దాం ఒకసారి. సో ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. ఈ ఇప్పుడు నాటితే కొంతకాలానికన్నా ఈ 3వ సూత్రం ఏదైతుందో ఇది మనకు బాగా అర్థం అవ్వాలి. ఈ రోజు మనం చేస్తూ పోతున్నాం. చేస్తూ పోతే మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళు తిరిగి మనకు చెయ్యరు. ఈ రోజు అందరూ చేపిచ్చి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళే కాబట్టి. ఈ రోజు మనం ఎవరికైనా డబ్బు అవసరం ఉందని చెప్పి ఇచ్చామంటే ఎలాగూ తిరిగి రాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చేస్తూ పోతున్నప్పుడు దానికి ఫలము భగవంతుడు ఇస్తారు కానీ వ్యక్తులు కాదు. సపోజ్ ఈ రోజు నేను ఒక వ్యక్తికి సహాయం చేశాను. నాకు అవసరమైన వచ్చినప్పుడు ఆ వ్యక్తి నాకు సహాయం చేయలేదు. చెయ్యనప్పుడు మన పుణ్యం ఖాతా మనకుంది కాబట్టి అది ఇంకెక్కడి నుంచన్నా వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు చేస్తూ పోండి. మీరు ఎవరికైతే చేస్తారో వాళ్ళ నుంచే మీకు తిరిగి రావాలని రూల్ ఏమీ లేదు. మీరు చెయ్యడం ద్వారా మీకు ఏ పుణ్యం అయితే జమ అయిందో ఆ పుణ్యానికి ప్రతిఫలంగా ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంది. కానీ ఎవరో మనకు తిరిగి సహాయం చెయ్యట్లేదు కదా అని చెప్పి మనం చేయడం మానేయొద్దు.